శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. శ్రీ భవానీం మణికర్ణికాం. శ్రీ గురుభ్యో నమ. ముందుగా మనం దినఫలాలు తెలుసుకుందాం. దినఫలాలకు సంబంధించి ఈరోజు వారం, తిథి, వారం, నక్షత్రం, యోగం ఇలా అన్నీ మనం చూసుకుంటూ వస్తే వారం పరంగా తీసుకుంటే బుధవారం అయింది. మాసం వచ్చేప్పటికి ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి అని చెప్తాం. మేషరాశి వారికి సంబంధించి విశేషించి మరి చంద్రుడి యొక్క స్థితి తీసుకుంటే లక్ష్మీ స్థానంలో ఉండటం చేత వారు అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం, పూర్తి స్థాయిలో ఎలాంటి సంకోచం లేకుండా, సందేహం లేకుండా ముందడుగు వేయచ్చు. అదే సందర్భంలో వీరికి సంబంధించి సంతానాన్ని నుంచి కూడా శుభవార్త వింటారు. ఇక ప్రధానంగా చెప్పాలి అంటే వీరు ఈశ్వరారాధన విశేషంగా యోగిస్తుంది. ఈశ్వర సంబంధంగా చేసే సేవ ఏదైనా కూడా విశేషంగా యోగిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు వచ్చేటప్పటికి బుధవారం నాడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మీరు నూతనంగా ప్రారంభించాలి అనుకున్న పనులు ప్రారంభించవచ్చు. మధ్యలో ఆగిపోయిన పనులు కూడా ముందడుగు వేస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో ఈశ్వర సేవ చేస్తూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి. చాలా మంచి ఫలితాలు వింటారు. వృషభ రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు, అదే సందర్భంలో రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. ప్రధానంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ కొంత మానసిక అశాంతి ఉంటుంది. ఈ దోషం పోవడానికి చంద్రుడికి ప్రీతిగా చంద్రమా మనసో జాత అని చెప్తాం. అంటే చంద్రుడు ఎవరయ్యా అంటే మనఃకారకుడు. అందుకని మానసిక ప్రశాంతత కలగడానికి చంద్రుడికి ప్రీతిగా దగ్గరలో ఉన్నటువంటి ఏ శివాలయంలో అయినా అభిషేకం చేయించుకోండి. లేని పక్షంలో చంద్రుడికి సంబంధించినటువంటి ఈ నవగ్రహ మంత్రమైన చదవటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇక ప్రధానంగా ఇతరత్ర విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా కూడా మానసిక ప్రశాంతత కలగాలి అంటే ఈ ప్రదోష కాలంలో చేసేటువంటి ఈశ్వర సేవలో, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఈశ్వర సేవలో పాల్గొనండి. ఆ రీత్యా కూడా మానసిక ప్రశాంతత కలగటంతో పాటుగా ప్రధానంగా చెప్పాలి అంటే మీకు ఆగిపోయిన పనులు మరల ప్రారంభమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఈ మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉంది. మరి ప్రధానంగా చెప్పాలి అంటే టెక్స్టైల్ అంటే బట్టల వ్యాపారంలో ఉండేటువంటి వారికి సంబంధించి తీసుకుంటే కనుక మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో విద్యార్థులు, ఉద్యోగస్తులకి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఇక్కడ మనం తీసుకుంటే కనుక అప్రయత్నంగా కొంత ధనం అయితే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణకు చేయటం కూడా చాలా చాలా లాభిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఇది చాలా అవసరమనే చెప్తాం. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా లేదా విద్యార్థులకైనా చాలా చాలా బాగుందనే చెప్పాలి. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఇక్కడ కర్కాటక రాశి వారు అమ్మవారికి సంబంధించి అంటే దుర్గామాతకి సంబంధించినటువంటి చేసేటువంటి ఏ పూజ అయినా, అర్చనైనా లేదా దేవీ ఖడ్గమాలని చెప్తాం. నోటికొచ్చిన వారు దేవీ ఖడ్గమాల చదువుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఏ పని చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించడం జరుగుతుంది. కొంత మానసిక అశాంతి అనేది కూడా కలుగుతూ ఉంది. ప్రధానంగా జన్మరాశిలోనే చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత లేకపోవడం, లేదంటే మానసిక అశాంతి అని చెప్తాం. చంద్రగ్రహ ప్రీత్యర్థం అని చెప్పుకొని యథాశక్తి గోక్షీరం నైవేద్యం సమర్పయామి. ఆ రీత్యా గోక్షీరాన్ని నైవేద్యం పెట్టి చివరిలో దాన్ని సేవించడం ద్వారా సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా మానసిక అశాంతి అనేది పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రధానంగా చంద్రుడు ప్రత్యక్షంగా తాను వేణిలో ఉండటం ద్వారా మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీరికి సంబంధించినటువంటి పనులు ఆగిపోవటం, లేదా అనుకున్నవి వాళ్ళతో అయిపోతాయి మన పని అనుకున్నది కాస్త ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా ఒక్కొక్కసారి ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా
విష్ణు ప్రీతిగా, లక్ష్మీనారాయణ ప్రీతిగా చేసేటువంటి సేవ ఏదైనా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మి దేవాలయం అవ్వచ్చు, లేదా విష్ణు సంబంధ దేవాలయం దేంట్లో అయినా కూడా కన్యారాశి వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా అష్టోత్తరం పూజ చేయించుకోండి. దానికి సంబంధించినటువంటి దోషం పోవటమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులు అవ్వచ్చు, ఏ రంగంలో వారికైనా పరిశీలించుకుంటే కనుక మీ ఇంట శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో మీ తోబుట్టువులు కానీ, మీ బంధువులు కానీ మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా తులారాశిలో ఉన్నటువంటి వారు మహాలక్ష్మి ప్రీతిగా మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదారా స్తోత్రం కానీ, మహాలక్ష్మి కవచం కానీ చదవటం వచ్చిన వారు చదివితే చాలా మంచిది. రాని వాళ్ళు కనీసం ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని అనుకున్నా చాలు. త్రికరణ శుద్ధిగా అనుకోండి, చాలా మంచిగా జరుగుతుంది. దినఫలంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరత్ర ఎవరికైనా విద్యార్థులకు సంబంధించి కానీ చూస్తే కనుక చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుంది. మీ యొక్క కులదైవ నామస్మరణ చేసుకుంటూనే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదవటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి వారికి సంబంధించి విద్యార్థులకి విదేశాలు వెళ్దాము అనుకున్నటువంటి విద్యార్థులకి శుభవర్తమానాన్ని అందుకుంటారు. అంటే విదేశాలు వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన లేదా పై విద్య, అది విదేశాలు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఈ యొక్క ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళారంగంలో ఉండేటువంటి వారు, ఇతరత్ర వృత్తి రంగం, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ధనురాశి వారికి సంబంధించి ఈరోజు చాలా శుభదినం అనే చెప్పాలి. అంటే అంత మంచి రోజుగా ఎందుకు చెప్తామంటే ప్రత్యక్షంగా చంద్రుడు తాను సింహంలో ఉండటం, మిత్రక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉండటం ఈ యొక్క ధనురాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే అంశం. గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవటం చాలా అంటే చాలా మంచిది. మకర రాశిలోకి పరిశీలించుకుంటే కనుక కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకని అంటే చంద్రుడు తాను అష్టమంలో ఉండటం, అష్టమ చంద్రుడు అత్యంత దోషుడు సుమా. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, లేదా ఏ రంగంలో ఉండేటువంటి విద్యార్థులైనా అవ్వచ్చు. ప్రధానంగా ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రీత్యా పరిశీలించుకుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఇది మకర రాశిలో ఉండేటువంటి ఏ రంగంలో ఉన్న వారికైనా అవసరం. విద్యార్థులకి చాలా బాగుంటుంది. చదువులో ఏకాగ్రత కుదురుతుంది. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళారంగం, నిర్మాణ రంగం, ఇతరత్ర రంగాల్లో ఏ వృత్తి, వ్యవసాయం ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా చెప్పాలంటే వ్యాపారస్తులకి మీకు అందవలసిన డబ్బులో సింహభాగంలో అనుకుంటాం కానీ సగభాగమే వస్తుంది. అదే సందర్భంలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా కూడా ఈ యొక్క రోజు పరిశీలిస్తే కుంభరాశి వారికి సంబంధించి ఒకంత మోదం, ఒకంత ఖేదం అని చెప్తాం. అంటే మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన 12 నామ స్తోత్రం అంటాం. హనుమాన్ అంజనాసూనుహు అని ఈ ఆంజనేయ సంబంధంగా 12 నామాలు అత్యంత ప్రీతి స్వామివారికి. ఆ 12 నామాలు చదవటం ఎంతో విశేషం. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా విద్యార్థులకి మరీ ముఖ్యంగా చెప్పాలంటే చదువులో ఏకాగ్రత చాలా అంటే చాలా అవసరం. విద్యార్థులైనకి ఏకాగ్రతతో పాటుగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా చదవండి. లేని పక్షంలో దక్షిణామూర్తి పటానికి కనీసం నమస్కారం చేయండి. ఇలా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు, ఒత్తిడిని జయిస్తారు. శుభం.